సో మనకి బ్యాటిల్ ఆఫ్ తల్లికోట యుద్ధం జరుగుతుంది. సో తల్లికోట యుద్ధం 1565లో జరిగింది. అయితే ఈ టైంలో విజయనగర సామ్రాజ్యం యొక్క రాజు ఎవరంటే సదాశివరాయలు అంటే సదాశివరాయలు ఉంటారు. అంటే శ్రీశ్రీరాముల తర్వాత వాళ్ళ కొడుకు మైనర్ అనమాట. కొడుకు మైనర్ అయితే అతనికి విషప్రయోగం జరుగుతుంది. గజపతులు విషం పెట్టి చంపేస్తారు. కానీ శ్రీశ్రీరామరాయలు తిమ్మరసు అని ఉంటాడు, ఆయన ఆ మంత్రి తిమ్మరసు చేయించాడని చెప్పేసి తిమ్మరసు కళ్ళు పీకిచ్చేస్తాడు. తండ్రితో సమానంగా భావిస్తాడు తిమ్మరసుని. కానీ తన యొక్క కళ్ళు పీకిచ్చేసి అతను జైల్లో పడేస్తాడు తిమ్మరసుని. కానీ తిమ్మరసు అంటే చాలా అభిమానం, తండ్రిలా భావిస్తాడు. కానీ తన కొడుక్కి విషం పెట్టారని చెప్పేసి అతను భావించి అలా చేస్తాడు. కానీ నిజానికి విషం పెట్టి చంపేసింది గజపతులు అనమాట. గజపతులు కుట్ర చేసి శ్రీశ్రీరాముల యొక్క ఆ కొడుకుని చంపేస్తారు, విషం పెట్టి చంపేస్తారు. తర్వాత వాళ్ళ తమ్ముడైనటువంటి అచ్యుతదేవరాయలు వస్తారు. అచ్యుతదేవరాయలు రాజుగా ఉంటాడు. తర్వాత సదాశివరాయలు వస్తాడు. ఇప్పుడు సదాశివరాయల కాలంలోనే ఈ తల్లికోట యుద్ధం అనేది జరుగుతుంది అనమాట. ఈ తల్లికోట యుద్ధంతో విజయనగర సామ్రాజ్యం మొత్తం అంతమైపోతుంది. కొంత ప్రాంతం మాత్రం మిగులుతుంది. దాన్ని ఆరవీడి ధైర్యస్తులు పరిపాలిస్తారు. ఇప్పుడు తల్లికోట యుద్ధం ఎలా జరిగిందో చూద్దాం. ఇప్పుడు ఎవరు రాజు వచ్చేసి ఎవరు కింగ్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఇవి గుర్తుపెట్టుకుంటే మీకు అర్థమవుతుంది. కింగ్ అనమాట. రాజు వచ్చేసి సదాశివరాయలు. అలియర్ రామారాయలు ఎవరంటే శ్రీశ్రీరాముల యొక్క అల్లుడు అనమాట. అలియర్ రామారాయలు ఇతన్ని విజయనగర సామ్రాజ్యం గుంటనక్క అంటారు. అంటే చాలా కన్నింగ్ అనమాట. ఇతను ఎప్పుడెప్పుడు చేంజ్ చేస్తూ ఉంటాడు. కాబట్టి ఇతను వచ్చేసి కమాండర్ అంటే సేనాని. ఈ కాలంలో కమాండర్ వచ్చేసి అలియర్ రామారాయలు, కింగ్ వచ్చేసి ఇతను. కానీ నిజానికి పవర్ అంతా అలీ రామారాయలు చేతుల్లోనే ఉంటుంది. సదాశివరాయలు జస్ట్ రాజు అంతే, ఆయన తోలుబొమ్మ. అలీ రామారాయలు యొక్క చేతిలో తోలుబొమ్మ అనమాట. మొత్తం ఇతను నడిపిస్తాడు. ఎవరు? అలీ రామారాయలు నడిపిస్తాడు. సదాశివరాయలు ఒక తోలుబొమ్మ అంతే. ఓకేనా? పేరుకే రాజు. వీళ్ళు లీడ్ చేస్తారు. వీళ్ళు వచ్చేసి వీళ్ళ తమ్ముడు ఉంటారు. వీళ్ళ తమ్ముడు, ఇతను, మిగతా వాళ్ళు, వీళ్ళు అందరూ లీడ్ చేస్తారు. వీళ్ళంతా ఓడిపు ఉంటారు యుద్ధంలో. కాబట్టి ఈ తల్లికోట యుద్ధాన్ని రాక్షస తంగడి యుద్ధం అని కూడా అంటారు. తల్లికోట యుద్ధాన్ని ఏమని పిలుస్తారు? రాక్షస తంగడి యుద్ధం అంటారు. లేదా దీన్నే బన్నిహట్టి యుద్ధం అని కూడా పిలుస్తారు. సో బన్నిహట్టి యుద్ధం అన్నా, రాక్షస తంగడి అన్నా, తల్లికోట యుద్ధం అన్నా ఒకటే అనమాట. ఇది విజయనగర సామ్రాజ్యానికి దక్కన్ స్టేట్స్ అనమాట. కొన్ని బహుమని కూటమి మధ్య జరుగుతుంది. కాబట్టి ఇక్కడ చూడండి, ఇది చాలా పెద్ద యుద్ధం. సౌత్ ఇండియాలో అప్పుడు జరిగిన యుద్ధం. ఒకటి విజయనగర సామ్రాజ్యం వర్సెస్ బహుమని కూటమి. బహుమని సామ్రాజ్యం విడిపోయి ఉంటుంది. సో అందులో ఉన్నటువంటి కూటమి అనమాట. ఇందులో ఎవరెవరు ఉంటారు? సో ఇందులో వచ్చేసి బీజాపూర్ సామ్రాజ్యం వాళ్ళు, గోల్కొండ. సో గోల్కొండ పరిమించే కుతుబ్ షాహీలు. తర్వాత వచ్చేసి అహ్మద్ నగర్. సో అహ్మద్ నగర్, బీదర్. సో వీళ్ళు పాల్గొంటారు. వీళ్ళంతా కంబైన్డ్ ఆర్మీ అనమాట. వీళ్ళు ఒకవైపు పాల్గొంటారు. సో ఇందులో అలీ రామారాయలు లీడ్ చేస్తారు. ఇక్కడ గోల్కొండ సుల్తాన్ లీడ్ చేస్తారు ఆర్మీని. సైన్యాన్ని నాయకత్వం వహించాలి కదా. సో కాబట్టి విజయనగర సామ్రాజ్యం తరపున అలీ రామారాయలు లీడ్ చేస్తారు. ఇక్కడ వచ్చేసి బీజాపూర్, గోల్కొండ సుల్తాన్ లీడ్ చేస్తారు. కాబట్టి ఒక పెద్ద యుద్ధం జరుగుతుంది. సో చాలా పెద్ద యుద్ధం అనేది జరుగుతుంది. భీకర యుద్ధం జరుగుతుంది. ఇది తల్లికోట యుద్ధం. అయితే చివరిగా బహుమని కూటమి గెలుస్తుంది. కాబట్టి ఇక్కడ బహుమని కూటమి గెలిచింది, విజయనగర సామ్రాజ్యం ఓడిపోయింది. దీంతో విజయనగర సామ్రాజ్యానికి సంబంధించి అలీ రామారాయలు చంపేస్తారు. సదాశివరాయలు, వీళ్ళ తమ్ముడైనటువంటి వెంకటపతి రాయలు అంతా పారిపోతారు పెనుగొండకి. సో పెనుగొండకు పారిపోతారు. దీంతో విజయనగర సామ్రాజ్యం మొత్తం అంతమైపోద్ది అనమాట. ఓన్లీ చంద్రగిరి, వేలూరు, తిరుపతి ఆ ప్రాంతాలే మిగులుతాయి. మిగతా ఈ ప్రాంతం అంతా కూడా అంతమైపోతుంది. కర్ణాటక, ఆంధ్రలో ఉండే ప్రాంతం మొత్తం కూడా బహుమని సుల్తాన్, గోల్కొండ సుల్తాన్ చేతుల్లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి విజయనగర సామ్రాజ్యాన్ని అంతం చేసిన యుద్ధం ఏదంటే తల్లికోట యుద్ధం. 1760 సంవత్సరం జరుగుతుంది. అయితే ఇక్కడ ఎవరు? తిరుమల. సో తిరుమల ద బ్రదర్ ఆఫ్ ది రామరాయ. సో అలీ రామారాయలు డిక్లేర్డ్ హిమ్సెల్ఫ్ ది కింగ్ అనమాట. ఇప్పుడు అలీ రామారాయలు ఉన్నాడు కదా, అలీ రామారాయలు చనిపోతాడు. యుద్ధంలో చంపేస్తారు. అతను తల నరికేస్తారు. ఎవరు? వీళ్ళే. ఎవరు? గోల్కొండ అనమాట. బిజాపూర్లో నిజాం హుస్సేన్ సార్ ఉంటాడు. అతను చాలా ఇతను డిస్టర్బ్ చేస్తాడు అనమాట. ఒకప్పుడు రాజు అవడానికి ఈ నిజాం హుస్సేన్ షా రాజు అవ్వాలి. కానీ ఇతను అలీ రామారాయలు అడ్డుపడతాడు. ఆ కోపంతోనే అలీ రామారాయలు చంపేస్తాడు అనమాట. కాబట్టి వీళ్ళ తమ్ముడైనటువంటి శ్రీశ్రీదేవుల యొక్క అల్లుడు ఎవరు? అలీ రామారాయలు. వాళ్ళ తమ్ముడైనటువంటి తిరుమల రాయ. ఎవరంటే తిరుమల రాయలు. సో తిరుమల రాయలు రాజుగా వస్తాడు. ఇక్కడే ఆరవీడు డైనస్టీ వస్తుంది. కాబట్టి ఆరవీడు వంశం అనేది తల్లికోట యుద్ధం తర్వాత మొదలైంది అనమాట. కాబట్టి ఇతను మొదలు పెడతాడు ఈ ఆరవీడు డైనస్టీని. కాబట్టి ఆరవీడు వంశం అనేది ఇక్కడి నుంచి మొదలైంది అనమాట. ఇక్కడి నుంచి మొదలవుతుంది. దానికి సంబంధించి పెద్దగా ఏముండదు మనకి చరిత్రలో.
సో మీకు స్టేట్ హిస్టరీలో చాలా వస్తుంది ఆరవీడు వంశానికి సంబంధించి, ఓకేనా. కాబట్టి ఈ తల్లికోట యుద్ధంతో విజయనగర సామ్రాజ్యం అంతమైపోయింది. తర్వాత కొంత ప్రాంతాన్ని పరిపాలించింది. చంద్రగిరి ప్రాంతాన్ని రాజరాజేశ్వరుని పరిపాలించినటువంటి వంశం వచ్చేసి ఆరవీడు వంశం అనమాట. కాబట్టి విజయనగర సామ్రాజ్యంలో 4వ వంశం, 4th అండ్ లాస్ట్ అనమాట, చివరి వంశం ఏంటంటే ఆరవీడు డైనస్టీ. కాబట్టి తల్లికోట యుద్ధంతో ఆ కంప్లీట్మెంట్ ఎండైపోయిన విజయనగర సామ్రాజ్యం. అయితే బహుమని కూటమిలో ఉన్నటువంటి ఈ బిజాపూర్, నిజాముషన్స్ వీళ్ళంతా విజయనగర సామ్రాజ్యం యొక్క రాజధాని మొత్తం తగలబెట్టేస్తారు. ప్రపంచంలో ఏ నగరానికి పట్టినటువంటి గతి ఆ నగరానికి పడుతుంది, దుస్థితి, మొత్తం నగరం అంతా కాలిపోతుంది అనమాట. సో అంత కోపంతో ఉంటారు వాళ్ళు విజయనగర సామ్రాజ్యం మీద, అర్థమైందా. కాబట్టి ఇలా విజయనగర సామ్రాజ్యం అనేది అంతమైపోతుంది. సో ఇంతవరకు